శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసే విషయంలో ఘర్షణ జరిగింది. పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే గోనగుంట్ల సూర్యనారాయణ వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ విగ్రహానికి తామే ముందు పూలమాల వేస్తామంటూ ఇరు వర్గాలు గొడవకు దిగాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, ధనలక్ష్మి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసే విషయంలో మాజీ ఎమ్మెల్యే గొనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు అలాగే పరిటాల శ్రీరామ్ వర్గీయులు మధ్య తోపులాట చేసింది. మేము ముందు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాలని ఒకరు, లేదు మేమే ముందు వేయాలంటూ కూడా ఒకరొకరు వాగ్వాదం చేసుకుంటూ తోపులాట చేసుకుని ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటన స్థానం చేరుకొచ్చి ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కూడా పోలీసుల మాట వినకపోవడంతో అందరినీ చెదరగొట్టి అక్కడి నుంచి వెళ్ళికొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా ముందు ఒకరు వేసి ఒకరి తర్వాత ఒకరు ఏంటి దీంట్లో గొడవలు అవసరం లేదని కూడా పోలీసులు చెప్పినా కూడా ఇరు వర్గాలు కొద్దిసేపు వాగ్వాదం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తర్వాత గొడవ సర్దమనిగి ఒకరు వేసిన తర్వాత ఒకరు వేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అలాంటి ఘటన అనంతపురం జిల్లాలో కూడా జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద అటు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు అలాగే జేసీ వర్గీయుల మధ్య కూడా విగ్రహానికి పూలమాల వేసే విషయంలో మేము ముందు వేయాలి లేదంటే మేము ముందు వేయాలని కూడా వాగ్వాదం చేసుకున్నారు. కాదు ఇన్ఛార్జ్ ఉన్నారు, మా జిల్లా అధ్యక్షుడు కాళూ శ్రీనివాస్ వచ్చి విగ్రహానికి పూలమాల వేస్తారు, తర్వాత మీరు వేయాలంటూ కూడా ప్రభాకర్ చౌదరి వర్గీయులు జేసీ వర్గీయులతో వాగ్వాదం చేయడం, లేదు మేము కూడా టీడీపీ నాయకుల కార్యకర్త మేము వేయాలంటూ కూడా వాళ్ళు కూడా వాగ్వాదం చేసుకోవడం కాసేపు ఉచిత పరిస్థితి నెలకొంది. తర్వాత చివరికి మాజీ మంత్రి కాళూ శ్రీనివాస్ వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడంతో అక్కడ గొడవ సర్దమనిగింది. పార్టీలో ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో టీడీపీ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా స్ట్రైక్ చేయడంతో ఇలాంటి వర్గ విభేదాలు ఏమీ లేవు, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామంటూ కూడా మాజీ మంత్రి కాళూ శ్రీనివాస్ అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్పడంతో అక్కడ కొద్దిగా ఉద్రిక్త ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ జగదీష్.